రెండు అంశాలు, ముఖ్యమైన అంశాలు. ఒకటి తిరుపతి ఎన్నికలకు సంబంధించి, ఒకటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, రెండు మతం, ఆ సెక్యులరిజం అనే ఒక బ్రాడ్ కాన్సెప్ట్. ముందుగా జనసేన సిద్ధాంతాలు మీరు చూస్తే మత ప్రస్తావన లేని రాజకీయాలు ఉండాలని కోరుకుంటాం. అది మన ఆశయం. అంతేగాని కూర్చోబెట్టి దాని మీద నేను గొడవలు పెట్టుకోవడం అన్నీ చేయకూడదు. ముందు చాలా పెద్దలు, చాలామంది ఈ హైందవ ధర్మాన్ని చాలా మాట్లాడే పెద్దలు ఒక వాక్యాలు చూస్తూ ఉంటే నాకు అనిపించింది. ఆయన మాట్లాడింది, రోడ్ల మీద ఈ ఆవులు తిరుగుతూ ఉన్నాయి, వీటిని గాలికి వదిలేసి వాళ్ళు చంపుతున్నారు వీళ్ళు చంపుతున్నారని చెప్పేసి ఇలా వాళ్ళ మీద దాడి చేస్తే ప్రయోజనం ఏంటి? ముందు ప్రతి ఒక్కరు, ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ముందు ఆ గోవులు రక్షించండి, ఇంట్లో మన వాడిని జాగ్రత్తగా చూసుకోండి. ముందు ఆ బాధ్యత నిజంగా గోరక్షకుడు అంటే ఎవరంటే రోడ్ల మీద అన్యాయంగా అయిపోతున్న ఆవుల్ని దగ్గర తీసుకుని చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నిజమైన గోరక్షకుడు. ఇది నా మాటలు కాదు, ఈ దేశపు చాలా సనాతన సాంప్రదాయాన్ని చాలా బలంగా నమ్మి ముందుకు తీసుకెళ్లే ఒక పెద్ద స్థాయి వ్యక్తి మాటలు, ఇది అలాంటి స్థాయి వ్యక్తులు అన్న మాటలు. అలాగే మతం గురించి చెప్పాలంటే మతం చాలా కీలకమైనది. ఇది సెక్యులరిజం అనే పదం ఎందుకు మాట్లాడుతున్నానంటే, సెక్యులరిజం చాలా కన్వీనియంట్ గా వాడేశారు కొన్ని దశాబ్దాలుగా దేశంలో. సెక్యులరిజం అంటే ఏంటంటే మన దేశంలో డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం అన్ని సమానం, అందరూ సమానం. కానీ ఒక్కొక్క వ్యక్తులు ఏమైపోయారంటే కొంతమంది, ఉదాహరణకి దేవాలయాలకు అపవిత్రం జరిగిన, చర్చికి అపవిత్రం జరిగిన, మస్జిద్కి అపవిత్రం జరిగిన, ఇంకే మత సంబంధించిన దేవాలయాలకు అపరాధం జరిగినా సమానంగా ఖండించాలి. ఈ రోజు హిందూ దేవాలయాల్లో ఇంత అపవిత్రానికి గురవుతుంటే అందరూ చాలా కన్వీనియంట్గా దాన్ని ప్రస్తావించరు. ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటాయి అంటారు. అదే సెక్యులరిజం. అది ఒక మస్జిద్కి అన్యాయం జరిగినప్పుడు గొంతు బలంగా ఎత్తగలరు, ఒక చర్చికి జరిగినప్పుడు బలంగా ఎత్తగలరు. ఇంత తప్పేమవుతుంది? అందరూ సమానమే కదా దేశంలో. అంటే ఏంటంటే ఇది ప్రజల్లో ఉన్న సమస్య కాదు, ఇది నాయకుల్లో ఉన్న సమస్య. అపిజన్ పాలిటిక్స్. మీ లోపల తప్పులు ఉన్నాయి. నేను ఎందుకు ఇంత బలంగా మాట్లాడగలను అంటే, నా అభిమానుల్లో అన్ని కులాలు, అన్ని మతాలు చాలా బలంగా ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి. నేను ఎవరి మనోభావాలు కించపరచను. అలాగే శ్రీరామచంద్రుణ్ణి ఆరాధించే ఆ సమూహాన్ని కూడా మనం అగౌరవపరచకూడదు. వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ బాధను అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తప్పు జరిగింది, దీన్ని కరెక్ట్ చేయాలని చెప్పాలి. ఉదాహరణకి ఇన్ని దేవాలయాలు అపవిత్రానికి గురవుతుంటే దీనిని ఎక్కువగా వెటకారం చేసింది ఎవరు? జగన్ రెడ్డి గారు కూడా కాదు. హిందూ మతాన్ని పాటించే వైసీపీలోని కొంతమంది నాయకులు ఆంజనేయం అడిగాడా గుడి కట్టించమని, ఇలా ఎవరన్నా మాట్లాడతారా? అది వేరే మతస్థులు ఎవరు మాట్లాడలేదు, ముస్లింలు మాట్లాడలేదు, క్రిస్టియన్స్ మాట్లాడలేదు. ఆ మాట్లాడిందంతా వైసీపీలోని కొంతమంది హిందూ నాయకులు. అందరూ కూడా నేను చెప్పట్లేదు, కొంతమంది హిందూ నాయకులు మాట్లాడారు. వాళ్ళు గుళ్ళకి వెళ్తారు, కానీ వాళ్ళు మాట్లాడింది వాళ్ళ వల్ల వచ్చే డ్యామేజ్ ఇదంతా. అందుకు మనం ఏ మతానికైనా, మీరు ముస్లింల దగ్గరికి వెళ్ళండి, క్రిస్టియన్ పాటించే భారతీయుల దగ్గరికి వెళ్ళండి, ముస్లిం పాటించే భారతీయుల దగ్గర ఎవరు వెళ్ళినా మీరు చాలా బలంగా చెప్పండి, మేము అన్ని మతాలని సమానంగా గౌరవిస్తాం. ఎవరి దైవాన్ని వారు ఆరాధించుకోండి, మిగతా దైవాలని గౌరవించండి. ఇది జనసేన ఆలోచన విధానం. అలాగని అప్పీజ్మెంట్ కోసం ఇప్పుడు నేను హిందూ దేవాలయ పరిరక్షణ గురించి మాట్లాడితే మన ఓట్లు పోతే ఆ భయం మీరు పెట్టుకోకండి. ఎందుకంటే సత్యం చాలా గొప్పది. ఈ దేశంలో సత్యమే గెలుస్తుంది. ఈ దేశంలో రాముల వారి విగ్రహం మెడ ఇరక్కొట్టేస్తే అది తప్పని చెప్పడంలో మనకి ఓట్లకి తేడా రావు. అది తప్పది. నిజమైన క్రిస్టియన్, నిజమైన ముస్లిం ఎవరు నడితే అందరూ ఖండిస్తారు, ముక్త కంఠంతో ఖండిస్తారు. ఎందుకంటే దీనికి ఉదాహరణ కూడా మనకు అంతర్వేది రథాన్ని కాలిస్తే, నేను ఒక పిలుపునిస్తే
చాలామంది మనమంటే వ్యక్తిగత పార్టీ అంటే ఇష్టం ఉన్న ముస్లిం మతాన్ని పాటించే వారు కానీ, క్రిస్టియన్ మతాన్ని పాటించే వారు కానీ, అలాగే వ్యక్తిగతంగా మన పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కూడా అది మనస్ఫూర్తిగా చేసి మీరు వాళ్ళ దీపాలను క్యాండిల్స్ వెలిగించిన పరిస్థితులు ఉన్నాయి. అవి మీరు కావాలంటే ఒకసారి వాళ్ళ ఫొటోస్ మీరు చూడొచ్చు. అంటే నేను అనేది ఏంటంటే, ఒక సత్యాన్ని మీరు నమ్మి చెప్తే ఇంకొక మతాన్ని కించపరచడం కాదు. హిందూ దేవాలయాలకు అగౌరవం జరిగిందంటే క్రిస్టియన్ మతాన్ని అగౌరవపరచడం కాదు, లేదంటే ఇస్లాంని అగౌరవపరచడం కాదు, హిందూ మతానికే అగౌరవం జరిగిందని అర్థం. ఈ రోజున దేవాలయాల గురించి వైసీపీ ఎన్ని మాట నాకు ఇబ్బంది ఎక్కడుందంటే, తప్పులు జరిగినాయి, వీటి మీద ఖచ్చితంగా దోషులు శిక్షిస్తాం అనే మాట బదులు ఎవరో తాగుబోతులు చేశారు, జంతువులు కొట్టిని, నిధులు తవ్వేవాళ్ళు కొట్టారు, ఇవన్నీ సరైన సంకేతాలు పంపించు. కొంచెం బాధ్యతగా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే, చాలా 140కి పైగా ఇన్సిడెంట్స్ జరిగింది. 40కి మంది వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అది మీరు నిర్ధారించడం, మీ అభియోగాలు, అది మీ దగ్గర పోలీసు యంత్రాంగం ఉంది, ఎవరు చేస్తుంటే ఎవరి శిక్షలు వాళ్ళకి పడాలి. ఇలాంటి ఇబ్బందులు ముందు భవిష్యత్తులో జరగకూడదు, దానికి ఖచ్చితంగా ఉండాలి. మరి మిగతా ఇన్సిడెంట్స్ గురించి ఏంటి వీళ్ళు మాట్లాడలేదు. సో దీనికి జనసేన ముఖ్యంగా మతం అనేది చాలా బలమైంది, చాలా సున్నితమైంది. జనసేన ఎప్పుడు కూడా ఉద్వేగపూరిత రాజకీయాలు చేయదు. చలో అసెంబ్లీ చెప్పి మనం రైతులకి అండగా పిలుపునిచ్చినంతగా రామతీర్థానికి వెళ్ళి కూడా గొడవ చేయగలం. రాముల వారికి అపవిత్రం జరిగిందని చెప్పి గొడవ చేయగలం, గొడవ చేయలేని కానీ అది మన ఆలోచన విధానం కాదు. ఎందుకంటే ఈ సమాజం చాలా సున్నితమైంది. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా చాలా విఘ్నతతోటి, విపరీతమైన జ్ఞానంతో ఈ నేల ఎంతమంది వచ్చినా ఇముడ్చుకుంది, కానీ ఏ మతం వచ్చినా ఇముడ్చుకుంది, కానీ ఈ దేశం ఏ మతాన్ని చీపమ్మని చెప్పలేదు. అంత గొప్ప నేల ఇది. ఆ నేలకు గౌరవం ఇవ్వడానికి రామతీర్థంలో రోజు జరిగినా కానీ ఎవరు చేసినప్పటికీ అది మనకు అప్రస్తుతం. దాన్ని మనం రాజకీయంగా ఇప్పుడు వాడుందాం. తప్పు జరిగింది, అది దోషులు ఎవరో పట్టుకోవాలి, ఖండించాలి, శిక్ష పడాలి, ఇది కోరుకుంటాం మనం. ఇప్పుడు దివీస్కి వెళ్ళినంత బలంగా నేను రామతీర్థానికి వెళ్ళటానికి అందరూ వెళ్ళటం వేరు, నేను వెళ్తే దాంట్లో వచ్చే ఉద్వేగ పరిస్థితులు వేరు. అందుకని నాకు బాధ్యత బాగా తెలిసిన వాడిని. అది ఎందుకంటే నేను తప్పు చేసిన వాళ్ళు, తగలబెట్టేసిన వాళ్ళు, విగ్రహాలు ఇరక్కొట్టేసిన వాళ్ళు, అపవిత్రం చేసిన వాళ్ళు, దేవాలయ విగ్రహాల మీద అశుద్ధం రాసిన వాళ్ళు, వీళ్ళు చాలా చేతులు 10 మందే ఉంటారు. కానీ ఒక తప్పు జరిగితే అమాయకులు బలైపోతారు. జనసేన అలాంటి అమాయకులు బలవ్వకూడదని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం. ఎందుకంటే ఈ దేశంలో మత సామరస్యం చాలా బలంగా ఉన్నారు. మానవత్వం ప్రబలాలి, మానవత్వం ముందుకెళ్ళాలి. ఆ మానవత్వాన్ని కాపాడుకోవడం కోసం అవసరమైతే రాజకీయ లబ్ధి వదులుకుంటాం, కానీ మానవత్వం చెడగొట్టుకోవడానికి జనసేన సిద్ధంగా లేదు. ఇది ముఖ్యంగా మతం గురించి మీరు బలంగా మాట్లాడాల్సింది, మీరు చెప్పదలుచుకుంది. అలాగే భారతీయ జనతా పార్టీ తోటి మనకున్న సంబంధం ఇందాక చాలాసార్లు, మొన్న పోయినసారి వచ్చినప్పుడు కూడా, నివర్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా అన్న మనం తిరుపతి పార్లమెంట్ మనమే కంటెస్ట్ చేయాలి, ఇది మనకి మీ కుటుంబ పరంగా ఇది మన బలమైన స్థానం, మనమే చేయాలి. ప్రతి చోట దారులు వస్తుంటే కింద దిగుతుంటే కూడా నన్ను ఆపి మరీ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మన నాయకులు పిఎస్సీలో ఉండే నాయకులు కూడా చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి ఉన్నంత అవగాహన, వారు చూపించేంత గౌరవం ఇక్కడ మాకు కనిపించట్లేదు అనేది, రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కనిపించట్లేదు అనేది చాలా బాగా మన పిఎస్సీలో తెలియజేశారు. ఒక్కోసారి ఒక భావోద్వేగం కావచ్చు, లేదంటే కొంచెం ఉత్సాహం కావచ్చు, ఒక్కోసారి మాట తోచు, కానీ కలిసి ఒక సంయోజ్యత ముందుకెళ్దాం అనుకున్న చిన్న చిన్న తప్పుల్ని మనం సవరించుకొని ముందుకెళ్ళాలి తప్ప ఆ తప్పులు ఆ ప్రయాణాన్ని ఆపకూడదని మేము మనస్ఫూర్తిగా నమ్ముతాం. అది మీరు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. మీ మనసుకి నొప్పించే పరిస్థితులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా గతంలో జరిగినప్పుడు వారి నాయకత్వానికి మేము స్వయంగా నేనే తెలియజేశాను. ఎందుకంటే మా నాయకులు, మా జన సైనికులు, మా ఆడపడుచులు ఇబ్బంది పడుతున్నప్పుడు నేను ముందుకు తీసుకెళ్ళడం కష్టంగా ఉంటుంది ఈ ప్రయాణాలు. అందుకని దయచేసి దీన్ని అందరికీ తెలియజేయంటే చాలా బాధ్యతగా అందరూ సరిదిద్దుకున్నారు.
అంటే అదేదో మీరు కావాలని చేసింది కదా, చిన్న చిన్న పొరపాటు జరిగినాయి. అది సార్ మీరు దాంట్లో తర్వాత కూడా మీరు చూసిండొచ్చు కరెక్షన్స్. సో తిరుపతి పార్లమెంట్కి ఎవరు కంటెస్ట్ చేయాలి? జనసేన, భారతీయ జనతా పార్టీ. దీని మీద ఒక ఎక్సైజ్, ఒక అవగాహనకు వచ్చాం. కానీ దాని మీద ఇంకొంచెం పటిష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ఇంకొక 2-3 సిట్టింగ్స్ కూర్చోవాలి. ఇంకో 2 పర్యాయాలు కూర్చోవాలి. ఇంకో పర్యాయం హైదరాబాద్లో కూర్చున్నాక కానీ, మంగళగిరిలో కూర్చున్నాక కానీ, ఆఖరి పర్యాయం మేము ఢిల్లీలో కూర్చొని అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ జనసేన అభ్యర్థి అయితే ఖచ్చితంగా తిరుపతి పార్లమెంటు ఉన్న ఈ అన్ని 7 నియోజకవర్గాలు నేను విస్తృతంగా తిరిగి అందరి మద్దతు కూడగట్టుకొని దానికి భారతీయ జనతా పార్టీ మనకి ఎంత మద్దతు తెలుపుద్ది అది కూడా వాళ్ళు తెలియజేస్తారు. లేదు కానీ మనం అలా కాదు, భారతీయ జనతా పార్టీ చేసే పక్షంలో ఇందాక మన నాయకులు కూడా ఏమడిగారంటే చాలా అంటే ఇది ఏమడిగారంటే ఇందాక మన పిఎస్సిలో కూడా చాలా అందరూ తెలియజేసింది. పిఎస్సి అనుకుంటే మీరు కూర్చోబెట్టి దాదాపు కొన్ని వేల మందిని అభిప్రాయం తీసుకొని చెప్పే కమిటీ అది. వాళ్ళు కూడా అడిగింది ఏంటంటే జిహెచ్ఎంసీ అంత ప్రతిష్టాత్మకంగా ఒకవేళ జనసేన చేయకూడదు, లేదంటే మనకి జనసేన కాకుండా ఒకళ్ళు భారతీయ జనతా పార్టీ చేయాలనుకుంటే మా అభ్యర్థన నాకు ప్రజల నుంచి మేము సేకరించింది జిహెచ్ఎంసీ అంత ప్రతిష్టాత్మకంగా భారతీయ జనతా పార్టీ చేస్తే మేమందరం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇట్లాంటివన్నీ చాలా చంక ఇంకా 2-3 అంశాలు చెప్పారు, నేను ప్రస్తావించలేను ఇక్కడ. ఇదేంటి, ఇది ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది మనకి భారతీయ జనతా పార్టీకి. మోదీ గారితో కానీ నా ప్రయాణం ఈ రోజుది కాదు, 2014 నుంచి. వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు విభేదం లేదు నాకు. కేవలం కొన్ని రాష్ట్ర సమస్యల గురించి 1-2 సార్లు ప్రస్తావించాను, ఆ పోరాట యాత్రలో ఉన్నది తప్ప వ్యక్తిగతంగా నేనంటే ఇష్టం ఉండి కూడా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో నేను ఆ పర్యటన అంతా జరిగింది. కానీ ఇప్పుడు రాష్ట్ర సుస్థిరత కోసం ఏం చేయాలి ఎన్ని అనేది చాలా చాలా బలంగా అందరం కూర్చొని ఎలా చేయాలి, 2 పార్టీలకి బలోపేతం అవ్వాలి, ఒక ఆల్టర్నేట్ ఒక పార్టీ బలంగా ఉండాలి, ఒక అలయన్స్ బలంగా ఉండాలి. అది జనసేన, భారతీయ జనతా పార్టీ అందరూ వాళ్ళు నమ్మింది, భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నమ్మింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఎవరికి మనం వెళ్తాం అనేది ఒక వారం రోజుల వరకు ఒక 1 వీక్లో మనం తెలియజేస్తాం. దాన్ని బట్టి మనం ముందుకు ఎలా వ్యూహం చేద్దాం, ఈ వ్యూహాన్ని ఎలా తీసుకెళ్దాం, ఈ ఎలక్షన్స్కి ఎలా ప్రిపేర్ అవుతాం మీకు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ప్రతి ఇది మీకు ఎలక్షన్స్లో పోయినసారి సరైన సమయం లేదు, ఈసారి మీకు చాలా బలమైన సమయం ఉంది, చాలా ఎక్కువ సమయం ఉంది. మీరందరూ మంచి బలమైన నాయకత్వం ఉంది ఇక్కడ. పోరాటం నాయకత్వం నా ఉద్దేశాన్ని పేరున్న వాళ్ళని కాదు, బలంగా నిలబడగలిగేవాడు. ఉదాహరణకి వినుకని వాళ్ళు వారి వినోద్ గారిని వాళ్ళు చేసిన విధానం అంటే వాళ్ళ మీద ఎన్ని ఇబ్బందులు పెట్టిన బలంగా నిలబడిన విధానం, ఆవిడ భర్త మీద కానీ బలంగా నిలబడరు. అంటే వాళ్ళు వెనక ఏదో కూర్చోబెట్టి పెద్ద పెద్దగా కాటికడం బలంగా ఒక ఆలోచన విధానంతో పోరాట జరిగే సత్తా ఉన్నవాళ్ళు. అలాంటి నాయకులకి మేము బలంగా నిలబడి ఉంటాం, మేము తెలియజేసుకుంటాం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తతోటి ఉండండి, మీరు ఆలోచనతోనే యుద్ధం చేయండి. మీరు అదే గొడవ పెట్టుకున్నప్పుడు ఆచితూచి 100 ఆలోచించండి గొడవ పెట్టుకోవాలనుకున్నప్పుడు. ఒకసారి గొడవ పెట్టుకుని ఇంక వెనక్కి వెళ్ళకూడదు. వాళ్ళు మడం తిప్పుతారేమో కానీ మనం మడం తిప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దయచేసి మీరు ప్రత్యర్థి నాయకుల మాట అనేటప్పుడు కూడా ఎంత మాట అనాలో కూడా మీరు నిర్ధారించుకోండి. వాళ్ళు అనేస్తారు, వాళ్ళు నోరు జారేస్తారు, అది వాళ్ళ విధానం. అది ఒట్టిగొట్టిగా అరుపులు ఎక్కువ అంటారు, అది మీరు మర్చిపోండి. సార్ వాళ్ళు అరుస్తూ ఉంటారు, వాళ్ళు పట్టించుకోకండి. ఎందుకంటే మీరు ఈ దారిలో ప్రజా సమస్యలను మీరు పరిష్కరించాలి అనుకున్న సమయంలో మమ్మల్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. అందుకే మీరు అలాగే మీరు ఒంటరిగా గొడవ పెట్టుకోవద్దు. మీరు కూడా మీకు జిల్లా స్థాయి నాయకులతో కలవండి, లేదంటే జన సైనికులతో కలవండి, ఒకసారి పిలిపించుకోండి, 100 మంది మాట్లాడండి, ఒకరికొకరు అలాగే నిలబడండి. అంతేగాని కూర్చోబెట్టి లీడర్షిప్ ఈజ్ కలెక్టివ్ లీడర్షిప్. అంటే లీడర్షిప్ అంటే ఒంటరిగా ఉండదు, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు భవిష్యత్ కార్యక్రమం మీరు చేయండి. అలాగే మేము ముఖ్యంగా భవిష్యత్తులో నేను అనుకుంటుంది, అది మనోహర్ గారు పెద్దలు మనోహర్ గారు కూడా తెలియజేస్తాను నేను. అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో
విల్ మేక్ షూర్ ఒక పిఎస్సి సమావేశం జరుగుతుంది. అలాగే నాకేమైనా ప్రతి నియోజకవర్గంలో 1-2 రోజులు ఉండాలి, నేను అవగా తెలుసుకోవాలి. అని నాకు నిజంగా ఒకసారి నా జన తాకిడి ఎక్కువ ఉండబట్టి నాకు ఇబ్బంది, కానీ ఒకసారి మా జన సైనికులు ఇంట్లో ఉండాలని కోరుకునేవాడు నేను. కాకపోతే ఒకసారి నా సైజ్ నాకంటే నా మీద ఉన్న ప్రేమాభిమానం నాకు ఇబ్బంది, ఒకసారి రోడ్డు మీద నాకు ఇబ్బంది పడతాను. కానీ నిజంగా నేను ఒకసారి నేను యాక్టింగ్ కాబట్టి చాలా సంతోషపడేవాడిని. నేను కూర్చొని సంచి చేసుకుని వచ్చి ఇళ్లలో ఉండి పార్టీ నిర్మాణం చేసుకునేంత మనస్తత్వం ఉన్నవాడిని. కానీ అవకాశం ఏదన్నా ఖచ్చితంగా కూర్చుందాం. అలాగే ఈ రోజున క్రియాశీలక సభ్యత్వం అనేది చాలా కీలకమైంది. ఒక 2014లో స్టార్ట్ చేసినప్పుడు లక్షల రోడ్ల మీద వచ్చేవాడు. ఒక 2-3 కిలోమీటర్ల రోడ్ల మీద నిండిపోయి, కానీ ఎంతమంది పనిచేస్తారు మన కోసం? ఒక సంవత్సరం పొడుగుతా, కొన్ని సంవత్సరాలు పొడుగుతా, ఏదో పాల పొంగులా గుచ్చిపోవాలి. నిలకడగా ఉండాలంటే వాళ్ళకి మన భావజాలను కట్టుబడి ఉన్న మనం ఇష్టపడే వాళ్ళు ఉండాలి. దాంట్లో భాగంగా క్రియాశీలక సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇది 1000 మంది ఉండాలా, 1000 మంది ఉండాలా అంటే గంగి గోపాలు గరిటె దయించాలని ఇందాక మన హరిప్రసాద్ గారు మాట్లాడతామంటే, మీరు కావాలంటే 1500, 1000 మందిని పెట్టుకోండి, కానీ దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చాలా కీలకంగా పనిచేసే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. అందరికీ సమానమైన స్థానం ఇవ్వండి. ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే నిలబడతారో, ఎవరైతే భావోద్వేగాలు లేకుండా బలంగా ఎదుర్కోగలరో వాళ్ళు మీరు గుర్తించి అందరినీ కూడా సమానంగా ముందుకు తీసుకెళ్ళారు. దయచేసి అది మర్చిపోండి. సో దీంట్లో భాగంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈ సమావేశానికి వచ్చిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ భవిష్యత్తులో ప్రతి పార్లమెంట్లో ఉండే ఈ పిఎస్సి సమావేశంతో పాటు ఇందాక చెప్పినట్టుగా ప్రతి నియోజకవర్గంలో 1-2-3 రోజులు నేను ఉండాలి. ఆ నియోజకవర్గాన్ని తెలుసుకోవాలి. నో యువర్ కాన్స్టిట్యుయెన్సీ. నీ నియోజకవర్గం నువ్వు తెలుసుకో. అంటే ఒక పెద్ద నాయకులు నాకు చెప్పింది ఏంటంటే, ఆ నేలలో పడ్డ ప్రతి నీటి ఒక లెక్క నీకు తెలియాలి. నిజంగా నువ్వు రాజకీయాలు రావాలని నాకు ఆయన చెప్పిన మాటలు నాకు నిజంగా బలంగా తాకిన మనస్ఫూర్తి తీసుకున్నాను. ఒక సందర్భంలో ఈ చెప్పిన వ్యక్తి ఎవరు కూడా కాదు, కేసీఆర్ గారు చెప్పారు నాకు. ఆయన ఒకసారి గవర్నర్ దాంట్లో మాట్లాడినప్పుడు ఆయనకి చాలా మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు చెప్పాను, నువ్వు ప్రజల గురించి ఆలోచించినప్పుడు ప్రతి ఇంట్లో ఉండే సమస్య, ప్రతి వ్యక్తికి ఉండే సమస్య, అలాగే ఆ నేల మీద పడ్డ ప్రతి చినుకు కూడా నీకు లెక్క తెలిసేంత క్షుణ్ణంగా నువ్వు రాజకీయ క్షేత్రం తిరగాలి, అంత అర్థం చేసుకోవాలి నువ్వు అని ఆయన చెప్పిన మాటలే మనస్ఫూర్తిగా నేను గుండెలు పెట్టుకున్నాను రోజున. సో దాంట్లో ఆయన చెప్పిన పాటలు నేను మీతో కూడా ఎందుకు పంచుకున్నానంటే, మీ నియోజకవర్గం మీరు తిరగండి, ప్రతి సమస్యను తెలుసుకోండి. ఎవరు నేను ఒక మాట మాట్లాడి మన నానాజీ గారని చెప్పి మనకి తూర్పుగోదావరి జిల్లా నాయకులు మాట్లాడితే ఒక్క పిలిపించారు, బీసీలో ఇబ్బంది ఉందని ఎవరు తీసుకొచ్చింది, ఎవరు జన సైనికుడు పట్టుకొచ్చారు, ఒకే ఒక అబ్బాయి ఇబ్బంది ఉందంటే ఆయన దగ్గర దృష్టికి తీసుకొస్తే వెంటనే వెళ్ళి వచ్చి ఒక్కళ్ళే చేశారు ఈ పని. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం అండగా ఉంటాం, మీకు బలంగా ఉంటాం. ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యని, మీ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యని మీరు తెలుసుకోండి. దాన్ని అక్కడ నీటి సమస్యలు ఏమున్నాయి, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, పరిశ్రమలు ఎలా ఉన్నాయి, పరిశ్రమలు లేవు, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, నిరుద్యోగం ఎలా ఉంది, లేదంటే మనకి ఈ వ్యవసాయపు సమస్యలు ఎట్లా ఉన్నాయి, గిట్టుబాటు ధర వస్తుందా లేదు, ఏం చేయాలి భవిష్యత్తులో, జనాభా పెరిగిపోతూ ఉంది, ఉపాధి అవకాశాలు కనుమరుగవుతూ ఉన్నాయి, ఎంతసేపు 5,000 ఇచ్చా 2,000 ఇచ్చా వదిలేయటం కాదు, భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు కావాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ మీరు ఆ మదనం జరగాలి. ఆ మదనం జరగాలంటే మీ నియోజకవర్గాలు మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇది మనందరం కలెక్టివ్గా చేస్తేనే పోరాటం తప్ప ఏదో నేను అర్జెంట్గా సీఎం అయిపోయా కాదు. మీరందరూ ఇది ఎదగాలి, మన ద్వారా ప్రజలకు న్యాయం జరగాలి. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ పార్టీ నిర్మాణానికి మీరందరూ మనస్ఫూర్తిగా సహకరించవలసింది కోరుకుంటూ, ఎందుకంటే ఇది మన ఒక్కరి కోసం చేసేది, ప్రజలకి బాగుండాలంటే మనం వాళ్ళ కోసం పనిచేయాలి. మనం వచ్చింది కూలి పని చేయడానికి వచ్చాం. మనం వచ్చి కూర్చోబెట్టి మనం ప్రజల పలకల్లో కూర్చోబెట్టి మనం మొయ్యాలి, మనం అది మర్చిపోకూడదు. అది నాయకత్వం. దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ మనస్ఫూర్తిగా అండగా నిలబడుతున్న మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం.
ఎందుకంటే గొడవ పెట్టుకోవాలంటే మీ అందరికంటే కూడా చాలా బలంగా గొడవ పెట్టుకోగలను. నేను వెనకాడను, నేను తల ఎగిరిపోవాలి. 10 సార్లు చెప్తా ఉంటాను, నా తల ఎగిరిపోవాలి కానీ నేను మటుకు వెనకడిగి అంత బలంగా గొడవ పెట్టుకోవాలి. అందువల్ల మీరు అకారణంగా ఎవరితో గొడవ ఇరిటేట్ చేస్తారు, మిమ్మల్ని క్రమం తప్పించాలని ఇరిటేట్ చేస్తారు. మీరు వాటికి పడకూడదు. మీకు అంత మాత్రం పరిణితి లేకపోతే ఎట్లాగా? మనకి ఎవరిని ఎంత ఏ మాట అనాలి ఒకసారి రెచ్చగొడతారు. వాళ్ళ ట్రాప్లో మీరు పడకండి. మన విధి విధానాలు మన చాలా పద్ధతిగా ఉండాలి, పద్ధతిగా మాట్లాడ. నిజంగా అవసరమైంది ఆ రోజున మన రైతుల గురించి నివర్ తుఫాను గురించి మాట్లాడలేదు. ఈరోజు చలో అసెంబ్లీ గురించి మాట్లాడాం. బలంగా ముందుకు తీసుకెళ్తాం. గొడవ పెట్టుకోవాల్సిన చాలా నిర్దిష్టంగా గొడవ పెట్టుకుందాం. అంతేగాని కూర్చోబెట్టి చిల్లరగా మనం కూర్చోబెట్టి వీధి గొడవల్లో చేసుకోవద్దు. దీన్ని వీఆర్ రన్నింగ్ ఏ పొలిటికల్ పార్టీ. దాన్ని చాలా బాధ్యతగా నిర్వహిద్దాం మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. రాజకీయాల్లో మాట్లాడాలని మేము చేసిన కృషిని ఖచ్చితంగా పార్టీ ఎప్పుడు కూడా మేము గుర్తిస్తుంది, అభినందిస్తుంది. నన్ను రెచ్చగొట్టే మాటలు 100 మంది వాటికి మీరు పడద్దు. ఇచ్చాము మనం క్షేత్రస్థాయిలో నియోజకవర్గంలో పనిచేయమని. ఆ గౌరవాన్ని, ఆ బాధ్యతని వాళ్ళు బేస్ చేసుకుని ప్రతి మీటింగ్లో కూడా పాల్గొనడం ఏం చెప్తారంటే మీరు ఎక్కువగా ఏం చేయవసరం లేదు. అక్కడున్న యువతని, అక్కడున్న మన జన సైనికుల్ని ఒక ప్రేమతోటి, అభిమానంతో చక్కగా పలకరించి ఎక్కువ స్థానాలు వాళ్ళకి మన పార్టీ కమిటీలో వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్పి పదే చెప్తారు. సో ఇందులో ఒకరు పెద్ద వాళ్ళు తక్కువ అని కాదు, అందరినీ సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత అందరికైనా ఉంటుంది. కానీ ఒక స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. ఎందుకు ఫాలో అవ్వాలంటే ఇప్పుడు ఉదాహరణ 35 మండలాల గురించి డాక్టర్ హరిప్రసాద్ గారికి, మనోహర్ రెడ్డి గారికి అభిషేకం. నియోజకవర్గంలో తిరుపతి లోక్సభలో 7 అసెంబ్లీ స్థానాల్లో 35 మండలాలు. 30 మండలాలకి మీరు అందరూ కూడా పర్యటించి స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని మీరు ఐడెంటిఫై చేసి అక్కడ సామూహిక ఏర్పాటు చేసి ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా పనిచేయమని అనుకోవడం జరిగింది. 7 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు చిత్తూరులో ఉన్నాయి, 4 నెల్లూరులో ఉన్నాయి. ఆ 4 నియోజకవర్గాల్లో కూడా లక్కీగా గత నెలలోనే ప్రెసిడెంట్ గారు ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు చాలా అద్భుతంగా అందరూ కూడా కృషి చేశారు. అక్కడ కూడా సడన్ గా ఒక ఇంట్రెస్ట్, మన పార్టీ అంటే ఒక సానుభూతి, లాస్ట్ టైం సపోర్ట్ చేయలేకపోయాం, ఈసారి సపోర్ట్ చేస్తామనే ఒక గొంతు చాలా స్పష్టంగా మనకు కనపడుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో అధ్యక్షులు వారిని ఆపి మరి బ్యానర్ చూపించి రోడ్డు పరిస్థితి చూడండి, ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఇప్పుడు ఒక్కసారి కూడా ఒక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ రాలేదనే వాదన బాగా అన్ని ప్రాంతాల్లో చెప్పుకుంటూనే వచ్చారు. కాబట్టి ఇది చాలా క్రిటికల్ ఇష్యూ. మనం భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాం. కార్మిక్గానే కొంతమంది ఆవేశంగా మనమే పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ ప్రయాణం అనేది చాలా సుదీర్ఘంగా, ఒక నిలకడగా, సహనంతో భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడుతుంది మన పార్టీకి, మన యువతకి అని పదే ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపడి ఆవేశంగా మనం ఏదో మన అభిప్రాయం అని చెప్దాం, మా వ్యక్తిగత అభిప్రాయాన్ని కొంతమంది మాట్లాడారు ఇంతకుముందు. దయచేసి అటువంటి తగ్గించుకోండి. వ్యక్తిగత అభిప్రాయం మనకి పార్టీలో ఉన్నప్పుడు ఉండదు. మనందరం కూడా మన అధ్యక్షుల వారు ఏ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో, ఏ విధంగా ఇటువంటి ప్రయాణం మీరు చేయాలి, దీనికి సిద్ధం అని ఆదేశాలు ఇస్తారో దానికి కట్టుబడి మన క్షేత్రస్థాయిలో అదే భాషని, అదే వాదాన్ని మనకి తీసుకెళ్ళాలి. అది అలవాటు చేసుకోవాలి. మనం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా రకరకాల మాట్లాడుతూ ఉంటారు మన వాళ్ళు. ప్రస్తుతం ఉన్న మాధ్యమం అదే కాబట్టి ఎక్కువగా తొందరగా 10 మందికి చేరాలనే ఉద్దేశంతో ఒక తపనతోటి తొందరపడి కొన్ని సందర్భాల్లో మాట్లాడతారు. కానీ దయచేసి ఒక పార్టీ ప్రతినిధిగా మీ పైన కొన్ని బాధ్యతలు పెట్టినప్పుడు, మన ప్రెసిడెంట్కి బాధ్యత ఇచ్చారు ఇన్ఛార్జీలుగా, చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎక్కడ ఏ మాట అది మన పార్టీ మీద పడుతుంది, మన ప్రెసిడెంట్ గారి మీద పడుతుంది. కాబట్టి ఆ భారం ఆయన ప్రతిరోజు మోస్తూనే ఉన్నారు. ఎక్కడ ఒక చిన్న అంశమైనా కూడా మీరు చక్కగా స్పందిస్తారు. పార్టీ కార్యక్రమాలను కూడా ఆ విధంగా మీ కింద తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా చేయని కార్యక్రమాలు మీరు అందరూ కూడా కరోనా సందర్భంలో చాలా అద్భుతంగా క్షేత్రస్థాయిలో చేశారు. ఎంతో గర్వపడి మేము ప్రతి సందర్భంలో అదే మెచ్చుకుంటూ ఉంటాం. అటువంటి కార్యక్రమాలు ఏ రాజకీయ పార్టీ చేయలేదు. నిస్సందేహంగా చెప్పగలుగుతున్నాను నేను, మనస్ఫూర్తిగా చేశారు. చిన్న కుటుంబాల నుంచి వచ్చిన మన జన సైనికులు కూడా పాపం 1000 రూపాయలు, 2 రూపాయలు, 2000 రూపాయలు ఏటి పోగు చేసి అక్కడ 10 మందికి భోజనాలు పెట్టి 10 మందిని ఆదుకునే విధంగా ప్రెసిడెంట్ గారికి మీరు చేశారు. కాబట్టి చాలా గర్వపడే విధంగా మనం పనిచేసుకుంటున్నాం. నిర్మాణం అదే విధంగా చేసుకుంటున్నాం. కొన్ని అపోహలు రావచ్చు, కానీ ఒక నియోజకవర్గం ఎంపిక చేసినప్పుడు
ఈ క్రియాశీలక సభ్యత్వం దానికి కారణాలు ఉంటాయి. ఈ విడతలో మొదటి విడతలో మనం 5 తీసుకున్నాం, 5 నుంచి 30కి వచ్చాం, 30 నుంచి ఇప్పుడు 64 నియోజకవర్గాలు దాన్ని పెంచాం అనమాట. 64 నియోజకవర్గాల్లో కూడా క్రియాశీలక సభ్యత్వం అక్కడ కూడా ఇన్ఛార్జిగా ఉంటే ఇన్ఛార్జిగా చెప్తున్నాం బాధ్యత, ఇన్ఛార్జ్ లేకపోతే అక్కడ 5గురినో 6గురినో 10 ఒక టీంగా వేసి మీరు అందరూ సమిష్టిగా నాయకత్వం తీసుకుని సక్సెస్ చేయండి ఈ ప్రోగ్రాం కోరుతున్నాం. అదేవిధంగా ఇన్ఛార్జీలు కూడా నేను కోరేది ఏంటంటే ఇది మన తమ అనే విషయం కాదు కదా, ఇది నియోజకవర్గం సంబంధించిన కార్యక్రమం కాదు, ఇది రాష్ట్ర స్థాయిలో జనసేన పార్టీ చేపడుతున్న కార్యక్రమం. మీరు ఒకరిని సభ్యత్వం నమోదు కార్యక్రమాల్లో మీరు ఒకరిని ఆపితే రేపటి రోజు డైరెక్ట్గా వాళ్ళ ప్రెసిడెంట్ గారిని కలిసి ప్రెసిడెంట్ గారి ద్వారా కూడా సభ్యత్వం తీసుకుంటారు వాళ్ళు. ఆ పొరపాట్లు చేయబాకండి. ఇక్కడ గ్రూప్ విభేదాలు మనం కొంతమంది పెంచుతాం కొంతమంది పెంచకూడదు, ఎక్కువ మందికి మన అవకాశం ఇవ్వకూడదనే భావన మీరు దయచేసి కలగనివ్వబాకండి. అందరికీ అవకాశం ఇవ్వండి, అందరికీ వాళ్ళ ద్వారా ఎక్కువ మంది సభ్యులు మన పార్టీలో చేరేటట్టు తప్పకుండా మనం వాళ్ళకి అవకాశం ఇచ్చే బాధ్యత మనందరిపైన ఉంటుంది. కాబట్టి ఎన్నికలు రాబోతున్నాయి. మరి లోక్సభ ఎన్నికలు రాకముందే మీకు పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఆల్రెడీ కోర్టు ద్వారా ఈరోజు మరి తీర్పు వచ్చింది, దానికి కూడా మీరు సిద్ధం అవ్వాలి. గతంలో ఇందాక డాక్టర్ గారు చెప్పారు ఎంత ఇబ్బందులు పెట్టారో, మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అన్ని ప్రాంతాల్లో ఒక నియోజకవర్గాన్ని కాదు, చిత్తూరు జిల్లాలో చాలా అరాచకంగా నామినేషన్లు వేయనీయకుండా 1 సైడెడ్గా మరి ఆ మంత్రి కానీ వాళ్ళ అనుచరులు కానీ చేసిన ప్రయత్నం మీ అందరికీ తెలుసు. అయినా కానీ ధైర్యంగా నిలబడారు. ఎంతో గర్వంగా మనం ఇంకా పటిష్టంగా గత సంవత్సరానికి ఇప్పటికీ మనం మారాం. సంస్థాగతంగా చాలా బలపడ్డాం. మంచి నాయకత్వం ఉంది. జిల్లాలో మీరందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద నిలబడి ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ దానికే మనం కట్టుబడి ఉండాలి. దయచేసి మీరు అలవాటు చేసుకోండి. తొందరపడి మన అభిప్రాయాలు మీరు ఎప్పుడైనా ప్రెసిడెంట్ని కలిసినప్పుడు మీరు చెప్పుకోండి మీ అభిప్రాయం. అంతేగాని బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఎప్పుడు ఉండకూడదు. అందులో పార్టీకి సంబంధించిన అంశాలు ప్రతిసారి మీకు ఎటువంటి అవకాశం ఇస్తున్నాం. గతంలో కూడా మరి 30 మంది అంటే 100 మంది వచ్చారు, 100 మంది కూర్చుని ప్రెసిడెంట్ గారితో మాట్లాడుకునే అవకాశం కల్పిస్తున్నాం. కానీ మొదటి ఈ విషయాల్ని మనం బయట ప్రస్తావించి రకరకాల మాధ్యమాల్లో మనం దీన్ని పెంచుకుంటూ పోతే అది మనకు ఉపయోగపడదు. దయచేసి కొంచెం స్వీయ నియంత్రణ అనేది చాలా అవసరం. దానికి మీరు పాటించాల్సిందే. పార్టీలో ఇది ఒక డిసిప్లిన్ తీసుకురావాలి. మనం ఎప్పుడు ఏ మీటింగ్ జరిగినా కూడా ఈ విధంగా పకడ్బందీగా ఎవరికైతే ఆహ్వానించి ఆ రోజు కూర్చోబెట్టామో దానికి ఒక కారణం ఉంటుంది. ఇనిషియల్గా 10 మంది అనుకున్నాం. 10 మంది అనుకుంటే డాక్టర్ గారు ఏం చెప్పారు ఫోన్లో, లేదు సార్ మా వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడతారు, 25 పీపుల్కి అవకాశం ఇవ్వమన్నారు. ఓకే 25 పీపుల్ పెట్టండి, ఎందుకంటే కరోనా ఉంది, మనం ఎక్కువ మంది హాల్ కూర్చోబెట్టలేము, దయచేసి కొంచెం గమనించాలని చెప్తే 25 అనుకున్నాం. 25 కాస్త మరి 100 అయినట్టున్నారు. నో ప్రాబ్లం. అందరినీ నేను అనేది ఏంటంటే దయచేసి దీంట్లో ఒకరిని తక్కువ ఒకరు పెద్దని కాదు, అందరినీ సమానంగా చూసుకుందాం. కానీ ఒక పర్పస్ ఉంటుంది. ఈరోజు పర్పస్ ఏంటి? తిరుపతి లోక్సభ 7 నియోజకవర్గాల ఇన్ఛార్జ్ తోటి ప్రెసిడెంట్ గారు ఒక 5-10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా మీరు చేయాలి, దిశానిర్దేశం ఇవ్వడానికి కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయాలి. కాబట్టి దయచేసి మీరు ఫోన్లో అది ఎవరు ఆన్ చేయకండి, ఫోన్ లోపల పెట్టుకోండి. ఓపిక తోటి మీరు 3 గంటలు లేట్ అయింది ఈ సమావేశం. ఆయన ఇన్ఛార్జ్ అందరూ కూడా వెయిట్ చేసినందుకు ప్రత్యేకంగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిఎస్సి సమావేశంలో అనేక అంశాలు చర్చించాం. ప్రధానంగా రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంది, రెండోది తుఫాను వలన నష్టపోయిన రైతులకి మనం ఏ విధంగా అండగా నిలబడదాం, భవిష్యత్తులో చలో అసెంబ్లీ కార్యక్రమం ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మనం సక్సెస్ చేయాలి. అదేవిధంగా మరి జాతి గర్వపడే విధంగా మన సైంటిస్టులు డాక్టర్లు అందరూ ఎంతో కృషి చేశారు కోవిడ్ సందర్భంలో. మన జన సైనికులు కూడా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ తీర్మానం చేశాం. బీజేపీ జనసేన ఏ విధంగా ఒక సంవత్సరం జరిగిపోయింది. ఇప్పుడు మనకి మన పొత్తుకుడి ఈ సంవత్సర కాలంలో మనం చేసిన కార్యక్రమాలు ఏంటనేది కూడా వివరించుకున్నాం. ఇంకొక విషయం మీతో నేను గర్వంగా షేర్ చేసుకుంటున్నాను. చాలా మందికి తెలియకపోవచ్చు, కార్యక్రమాలు జరగడం లేదు, పర్యటనలో రావడం లేదు, ప్రోగ్రాంలు చేయడం లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ 2020 సంవత్సరంలో మార్చి 14వ తారీఖు తర్వాత కూడా అనేక కార్యక్రమాలు చేశాం. లిస్టు తీస్తే మేమే ఆశ్చర్యపోయాం. 84 ప్రోగ్రాంలు చేశాం మనం గత సంవత్సరం జనసేన పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా. ఎంతో ఓపికగా ఇబ్బందిగా ఉన్నా సరే, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరోనా ఉన్నా సరే ఆదుకోవాల్సిన సందర్భంలో మన నాయకుడు ఎప్పుడు వెనకాడలేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అది గర్వంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఒక బాధ్యతతోటి మనం కూడా వ్యవహరించాలి. దాన్ని మీరు గమనించి పార్టీ కోసం దయచేసి మీరు కేటాయించగలిగే టైం మీరు కేటాయించండి. ఒక చిత్తశుద్ధితోటి, ఒక దృఢ సంకల్పంతో పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మీరు పనిచేయండి.
దానికి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి కుటుంబంలో సభ్యులుగా ఒక టీమ్ స్పిరిట్ తోటి తీసుకెళ్తారని భావిస్తూ ఒకసారి ఇంత లేట్ అయినా కూడా ఓపికగా ఉన్నందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి నేను అధ్యక్షుల వారి తరఫున పార్టీ తరఫున మిమ్మల్ని అభినందిస్తూ ఆహ్వానిస్తూ మన అధ్యక్షుల వారిని మాట్లాడమని కోరుతున్నాను. ముందు మొన్న ప్రకాశం జిల్లాలో బిద్దులూరు నియోజకవర్గంలో బండ్ల వెంకటని మన జన సైనికుని మన కార్యకర్తని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు, సమస్యలు చూడండి అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే అడిగినందుకు నానా విధంగా మనం ఉన్న సమాజంలో రికార్డ్ చేస్తున్నాయి కానీ ఏ మాత్రం సంకోచం లేకుండా తిట్టిన తిట్లు, వరుసగా మిగతా వైసీపీ కార్యకర్తలు అందరూ వచ్చి అతన్ని ఇబ్బంది పెట్టిన విధానం ఆత్మహత్యకి గురి చేసుకుని చేసినాయి. అందుకే ముందుగా బండ్ల వెంకయ్యనాయుడు జనసేన ఆత్మకి శాంతి కోరుకుంటూ ఒకసారి అందరూ లేచి మౌనం పాడారు.